టీఆర్ఎస్ కు జంపైన ఎమ్మెల్యేలపై ఫిర్యాదుకు కాంగ్రెస్ సిద్ధమైంది. 12 మంది ఎమ్మెల్యేలపై కంప్లైంట్ కు రెడీ అయింది టీపీసీసీ. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు. పార్టీ జంప్ కు కారణమైన రాజకీయ ఆర్థిక లాభాల గురించి ఫిర్యాదు చేయనున్నారు. ఓవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో ఉండగా కాంగ్రెస్ అస్త్రం మార్చినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, టీఆర్ఎస్ కు జంపైన ఎమ్మెల్యేలపై అయితే ఫిర్యాదు చేయనుంది టీపీసీసీ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆమెని. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో ఉన్నటువంటి టీఎల్పీ కార్యాలయం నుండి కాంగ్రెస్ నేతలు, టీపీసీ సదస్సు రేవంత్ రెడ్డితో పాటు టీఎల్పీ నేత బట్టి విక్రమార్క, సీనియర్ నాయకులంతా కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి బయలుదేరి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ టీఎల్పీ కార్యాలయంలో దాదాపు 15 నిమిషాలకు పైగా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ లోకి జంప్ అయినటువంటి 12 మంది ఎమ్మెల్యేల పైన ఏ విధంగా ఫిర్యాదు చేయాలి, ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా ప్రకారం తీసుకున్నటువంటి అంశాలను, అదే విధంగా 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిన తర్వాత వారు ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైన, మరొక వైపు రాజకీయ పరమైన పదవులకు సంబంధించినటువంటి అంశంలో వారు ఏ విధంగా లబ్ధి పొందారన్న దానిపైన ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాతో ఒక నివేదికను సైతం టీపీసీసీ రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి ఇందాక టీఎల్పీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్క కూడా ఆ నివేదికను చూసి వారంతా కూడా చర్చించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం టీఎల్పీ కార్యాలయం నుంచి మొయినాబాద్ పిఎస్ కి బయలుదేరారు. ఇప్పటికే మొయినాబాద్ పిఎస్ కి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో మొయినాబాద్ పిఎస్ కి కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత 12 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో అన్ని ఆధారాలతో కాంగ్రెస్ నేతలంతా కూడా 12 మంది ఎమ్మెల్యేల పైన ఫిర్యాదు చేయబోతున్నారని చెప్పాలి. మొత్తానికి ఈ అంశం అలా ఉంచితే మరొకవైపు ఎమ్మెల్యేల కేటీఆర్కి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధేయడం, దాని తర్వాత హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ జరుగుతున్నటువంటి సమయంలో, వాదోపవాదనలు నడుస్తున్నటువంటి సమయంలో ముఖ్యంగా 4 ఎమ్మెల్యేల దానిలో ముఖ్యంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 3 గతంలో బీఆర్ఎస్ లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు 3 ఉన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేల పైన ఫిర్యాదు చేయడం పట్ల కొంత రాజకీయ వర్గాల్లో కొంత సంచలనంగా మారిందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.